హలో హాయ్ ఫ్రెండ్స్, మీ హెయిర్ హెల్తీగా లెంతీగా ఉండాలనుకుంటున్నారా? అలాగైతే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో తర్వాత అలాగే మనకు అలోవెరా జెల్ కొంచెం తీసుకోండి. అండ్ దెన్ మందారం ఆకులు, మందారం పూలు, కరివేపాకు, స్మాల్ ఆనియన్స్ తీసుకొని కొంచెం స్మాల్ ఆనియన్స్ కట్ చేసి తీసుకోండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని కొంచెం వాష్ చేసుకొని కొంచెం తడి ఆరేంత వరకు ఆరబెట్టుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. అన్నీ రెడీగా ఉంచుకోండి. అలాగే కొన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు కూడా తీసుకొని సైడ్ ఉంచుకోండి. అండ్ దెన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. హాఫ్ లీటర్ ఆయిల్ ఫ్లేమ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే మనం హీట్ చేసుకోవాలి. టోటల్ ప్రాసెస్ అంతా కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం దాంట్లోకి మెంతులు వేస్తాం. మెంతులు కొంచెం వేడవ్వాలి ఆయిల్లో. తర్వాత మనం అలోవెరా జెల్ని వేసేస్తాం దాంట్లోకి. అలోవెరా జెల్ కొంచెం లైట్గా వేడైన తర్వాత కొంచెం షేడ్ అవుతుంది. అప్పుడు వరకు మనము లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా కుక్ చేసుకోవాలి. సో మనం కొంచెం లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు హీట్ అవ్వనివ్వాలి అలోవెరా జెల్ ఆయిల్లో. అప్పుడు తర్వాత నెక్స్ట్ స్మాల్ ఆనియన్స్ వేసేస్తాము. స్మాల్ ఆనియన్స్ కూడా లైట్గా వేగిన తర్వాత కొంచెం లైట్గా అది షేడ్ తెలుస్తుంది మనకి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. కొంచెం లైట్గా షేడ్ అయిన తర్వాత దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయిల్ లేదంటే మాడిపోతుంది. చెక్ చేసుకుంటూనే ఉండాలి. తర్వాత ఆల్ ఇంగ్రీడియంట్స్ మందారం ఆకులు, మందారం పూలు, కరివేపాకు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లో వేసేయాలి. కొంచెం లైట్గా ఆయిల్లో మిక్స్ అయ్యేటట్లు లీవ్స్ అన్ని ఆకుల్ని కలబెట్టాలి. దాంట్లోనే మనం కలబెట్టిన తర్వాత కొంతసేపు అటు ఇటు తిప్పి కొంతసేపు అలాగే ఉంచేస్తాము. చూడండి, నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. మొత్తం అంతా ఆయిల్లో మిక్స్ అవ్వాలి. తర్వాత కొంతసేపు అలాగే ఉంచేస్తాము. తర్వాత కొంతసేపు అలాగే ఉంచిన తర్వాత మనం చూసినట్టయితే కొంచెం లిటిల్ కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. ఆకులన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. అలోవెరా జెల్ మళ్ళీ నెక్స్ట్ మందారం ఆకులు, మందారం పూలు, అన్నీ ఆనియన్స్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో బాగా ఫ్రై అవ్వాలి. అయ్యేంత వరకు మనము మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. మనం బాయిల్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ లేకుంటే మాడిపోతాయి, ఆకులు తొందరగా మాడిపోతాయి. సో మనం మాడకూడదు, లో ఫ్లేమ్లోనే చేసుకుంటే ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది. కరెక్ట్ రిజల్ట్స్ కూడా వస్తాయి మనకి. తర్వాత కొంచెం సేపు బాగా బాయిల్ అయిన తర్వాత చూడు ఎలా ఉడుకుతుందో అది ఆయిల్లో మొత్తం ఆకులన్నీ. తర్వాత కొంతసేపు అలాగే ఉంచేస్తాము. ఒక 10 to 15 మినిట్స్, దాదాపుగా 20 to 30 మినిట్స్ పడుతుంది ప్రాసెస్ అంతా అవ్వడానికి మనకి. ఇంకా ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే ఆకులన్నీ మనకి కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఆయిల్ చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం వైట్గా ఉంది. ఆకులన్నీ బాయిల్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత సపరేట్ చేసుకుంటాము, ఆయిల్ వడగట్టుకుంటాం. చూడండి నేను ఎలా వడగట్టుకున్నాను.